రీసెంట్‌గా వచ్చిన 5 ఓటీటీ మూవీస్ అయితే దుమ్ము లేపేస్తున్నాయి. అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అస్సలు మిస్ కావద్దు. నంబర్ 1 మూవీ నేమ్ వచ్చేసి 'సిస్టమ్'. ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 22 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. నేనైతే వాచ్ చేశా. మూవీ వచ్చేసి మిమ్మల్ని ఏమాత్రం బోర్ అయితే కొట్టించదు. ఫస్ట్ అయితే కోర్ట్ సీన్‌లు అయితే ఉంటాయి. అండ్ జ్యోతిక గారు అయితే యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి. తర్వాత అయితే ఈ మూవీ ఒక థ్రిల్లర్ కింద అయితే మారుతుంది. మనల్ని అయితే అడుగు అడుగున టెన్షన్ పెడుతూ మూవీ చాలా బాగుంది. మీరైతే మాత్రం మూవీ మాత్రం మిస్ కావద్దు. మిస్ అయితే మాత్రం బాధపడతారు. ఈ మూవీ మాత్రం మిస్ కావద్దు. పేరు గుర్తుపెట్టుకోండి 'సిస్టమ్'. అండ్ సెకండ్ మూవీ నేమ్ వచ్చేసి 'కర'. ఈ మూవీలో హీరో ఎవరో కాదు మన ధనుష్ గారు. ఈ మూవీ వచ్చేసి మే 28 నుంచి అది కూడా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్ మీద అయితే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ మూవీ థియేటర్స్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడైతే ఓటీటీని కూడా షేక్ చేస్తుందని చెప్పాలి. మూవీలో స్టోరీ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. అండ్ మన ధనుష్ గారి యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి. అండ్ ఈ మూవీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాబట్టి మీరైతే మాత్రం మిస్ కాకుండా వాచ్ చేసేయండి. మూవీలో చాలా స్టోరీ అయితే ఉంటుంది. మిస్ కావద్దు. అండ్ థర్డ్ మూవీ నేమ్ వచ్చేసి 'పాపం ప్రతాప్'. ఈ మూవీ ఒక చిన్న సినిమా. కానీ బయటైతే బిగ్గెస్ట్ సక్సెస్‌ని అయితే తెచ్చింది. అలాగే ఓటీటీలో కూడా మే 7 నుంచి అది కూడా ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మంచి సక్సెస్‌ని అయితే అందుకుంది. తక్కువ బడ్జెట్ ఒక 3-4 క్రోర్స్‌లో తీసేసి మంచి సక్సెస్‌ని అయితే అందుకున్నారని చెప్పాలి. మూవీ మాత్రం అస్సలు మిస్ కాకుండా వాచ్ చేసేయండి. అండ్ ఫోర్త్ మూవీ నేమ్ వచ్చేసి 'మేం కాపులం'. ఈ మూవీలో కూడా స్టోరీకి అయితే కొరతే ఉండదు. మెయిన్ లీడ్ వచ్చేసి మన నాగబాబు గారని చెప్పాలి. ఈ మూవీ వచ్చేసి జీ5లో అది కూడా మే 22 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. స్టోరీలో చాలా లీడ్స్ అయితే ఉంటాయి. మెయిన్ లీడ్స్ అండ్ గెటప్ సింగ్ గారు అయితే యాక్టింగ్ అయితే పీక్స్ అని చెప్పాలి. మూవీ మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఒక పుంజ అయితే మిస్ అవుతుంది. దాని గురించి అయితే మన నాగబాబు గారు అయితే కంప్లైంట్ ఇస్తారు. దాన్ని మన పోలీసులు తెస్తారు. అదే మూవీ స్టోరీ చాలా బాగుంటుంది. మిస్ కావద్దు. అండ్ లాస్ట్ మూవీ నేమ్ వచ్చేసి 'డెకాయిట్'. ఈ మూవీని అయితే చాలామంది అయితే థియేటర్లో ఎంజాయ్ చేసి బిగ్గెస్ట్ సక్సెస్ చేశారు. అలాగే ఓటీటీలు కూడా చేస్తారనుకుని రిలీజ్ అయితే చేశారు. అక్కడ కూడా అయితే మీరందరూ సక్సెస్ అయితే చేయాలి ఈ మూవీని. ఈ మూవీ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అయిందంటే అది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అది కూడా మే 8 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. ఓటీటీలో కూడా అయితే షేక్ చేస్తుందని చెప్పాలి. మీరైతే మాత్రం మిస్ కావద్దు. ఇది ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పాలి. మూవీ మాత్రం చాలా మైండ్ బ్లోయింగ్ అసలు. మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్, సబ్స్క్రైబ్, షేర్ మర్చిపోవద్దు.